ఈరోజు కిడ్స్ స్మార్ట్ లంచ్ బాక్స్‌లో హై ప్రోటీన్ యమ్మీ బాల్స్. ఈ ప్రోటీన్ బాల్స్‌లో 2 సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. పిల్లల్ని డైరెక్ట్‌గా తినమంటే అస్సలు తినరు. కానీ నేను చూపించిన ఈ ఫుడ్ హ్యాక్‌తో అన్నీ తినేస్తారు. ఈ లంచ్ బాక్స్‌లో కిడ్స్‌కి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక చాపర్‌లో నేను ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. వీటిని రఫ్‌గా కట్ చేసి చాపర్‌లో వేసుకున్నా. ఇప్పుడు ఒక గుప్పెడు స్ప్రౌట్స్ యాడ్ చేయాలి. నేనిక్కడ సోయా ఇంకా గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ యాడ్ చేశాను. మీకు కావాలంటే ఏ టైప్ స్ప్రౌట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఫైన్ పీసెస్ కింద చాప్ చేసుకోవాలి. ఇలా ఫైన్‌గా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్‌ని తీసుకొని ఈ ఎగ్‌ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక ఇలా బాయిల్ చేసుకున్న ఎగ్‌ని ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక చాప్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఇప్పుడు సీజనింగ్ కోసం కొన్ని స్పైసెస్‌ని యాడ్ చేద్దాం. బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసి వీటన్నిటిని కాసేపు బాగా కలపాలి. ఇలా కలిపాక బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి శనగపిండి ఇంకా ఇంగ్రీడియెంట్స్ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్ సైజ్ షేప్స్ కింద చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాక చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా చేసుకుంటే చాలండి. ఇప్పుడు ఒక అప్పే ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి దాకా అన్నిట్లో స్ప్రెడ్ ఇలా చేయండి. స్ప్రెడ్ చేశాక కాసేపు ప్యాన్ వేడయ్యాకనే బాల్‌ని ప్లేస్ చేయండి. ముందే ప్లేస్ చేస్తే గనక కింద కింద స్టిక్ అయిపోతది. కాసేపు నెయ్యి వేడయ్యాకే ఇలా ప్రతి దాంట్లో ఒక్కొక్క బాల్‌ని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేశాక లో ఫ్లేమ్‌లో కుక్ చేయాలండి. లో ఫ్లేమ్‌లో కుక్ చేస్తూ చేస్తూ ఇలా అన్ని సైడ్స్ టర్న్ చేస్తూ కుక్ చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇప్పుడు మనం వీటికి సైడ్ డిష్ కింద ఒక డిప్‌ని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కెచప్ యాడ్ చేయండి. అందులో పించ్ ఆఫ్ సాల్ట్ ఇంకా పెప్పర్ వేసి వీటిని బాగా కలపాలి. ఇప్పుడు పిల్లలకి రిఫ్రెషింగ్ కోసం ఈ లంచ్ బాక్స్‌లో మనం ఒక ఫ్రూట్‌ని కూడా యాడ్ చేద్దాం. హైడ్రేషన్‌గా ఉండాలంటే వాటర్ మెలన్ బెస్ట్ అండి. ఇప్పుడు మనం వాటర్ మెలన్‌ని కట్ చేసి వీటిని మెజరింగ్ స్పూన్‌తో ఇలా వాటర్ మెలన్‌ని ఇలా తీసేసుకుందాం. ఇలా మెజరింగ్ స్పూన్‌తో తీయటం వల్ల వాటర్ మెలన్ అనేది బాల్స్ లాగా ఫార్మ్ అయ్యి కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం లంచ్‌ని ప్యాక్ చేద్దాం. ముందుగా ప్రోటీన్ బాల్స్ వీటిలో స్ప్రౌట్స్, ఎగ్ కాంబినేషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఫుల్ ఎనర్జీగా ఉంటుంది. తర్వాతొచ్చేసి కర్డ్ క్రీమీ డిప్. ఈ డిప్‌లో పిల్లలకి టేస్టింగ్ ఇంకా కూలింగ్ ఎఫెక్ట్ గూడా ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటర్ మెలన్. హైడ్రేషన్ ఇంకా వైటమిన్స్‌తో పర్ఫెక్ట్‌గా లోడెడ్ అయిన బ్యాలెన్స్‌డ్ ఫ్రూట్ అండి. ఈ లంచ్ బాక్స్ మీ కిడ్స్ కోసం ట్రై చేయండి. మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.